ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు, ఏంటి బాబు నువ్వు చేసిన పని? నా ఇంటి పేరు పెట్టుకుని ఆ కేసు వాదిస్తున్నది నువ్వే కదా. ఈ విషయం అమ్మగారికి తెలిస్తే ఎంత గొడవ అవుతుంది. అయినా ఆ కేసులు గొడవలు నీకొద్దు, మళ్ళీ ఆ లాయర్ కోర్టు వేసుకోవద్దని అమ్మగారు నీతో మాట తీసుకున్నారు కదా. ఎందుకు చందు అంత కంగారు పడతావు? నీ ఇంటి పేరు అమ్మకి తెలీదు కాబట్టి నీ ఇంటి పేరుకి నీ పేరుకి చివర నా పేరు తగిలించుకొని ఈ కేసు వాదిస్తున్నాను. అయ్యో, మాటిచ్చావు కదా బాబు, మళ్ళీ ఎవరికోసమో మాట తప్పుతావా? అమ్మకిచ్చిన మాట వల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుంది చందు. నాకే తెలియకుండా చాలా మందికి న్యాయం చేయలేకపోయానని ఈరోజే అర్థమైంది. ఏ తప్పు చేయని రామచంద్రయ్య గారికి అన్యాయంగా శిక్ష పడే అవకాశం ఉంది. న్యాయం చేయమని ఆయన కూతురు నన్ను బ్రతిమిలాడింది. మాట గొప్పదా న్యాయం గొప్పదా అని ఆలోచించుకున్నప్పుడు న్యాయమే గొప్పదని అర్థమైంది. అందుకే ఈ కేసు టేకప్ చేశాను. ఈ విషయం అమ్మగారికి తెలిస్తే నిన్ను క్షమిస్తారా? ఇచ్చిన మాట తప్పేవని ఎంత బాధపడతారు? మాట తప్పానని అమ్మ మాత్రమే బాధపడుతుంది. ఆ కేసు లైనప్ చేయలేదంటే ఒక మనిషి జీవితం జైలు పాలవుతుంది, అతని కుటుంబం రోడ్డున పడుతుంది. నువ్వే చెప్పు చందు, ఏం చేయమంటావు? నిజమే బాబు, కానీ వాళ్ళకి న్యాయం చేయటానికి ఎంతమంది లాయర్లు లేరు? ఇంకొకరిని చూసుకోవచ్చుగా. కొందరు న్యాయాన్ని నమ్ముకొని న్యాయదేవతకే కాదు ఆ రామచంద్రయ్య గారికి కూడా అన్యాయం చెయ్యాలని చూస్తుంటే అమ్మకిచ్చిన మాట పక్కన పెట్టి ఎప్పుడో పక్కన పెట్టినా కోర్టు వేసుకోవాల్సి వచ్చింది. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ ప్రేమ్. ఏంటండి మీరు కూడా? చెయ్యని తప్పుకి రమ తిట్టొచ్చు, కొడుకు చేసే మంచి పనిని తండ్రిగా నేను సమర్థించకపోతే ఎలా? అందున ఇది రామచంద్ర విషయం. ప్రేమ్, నువ్వు చేసిన తప్పు కాదురా. రామచంద్ర చాలా మంచివాడు. ఒకరికి సాయం చేయడం తప్ప ద్రోహం చేయడం తెలియనివాడు జైలు పాలు కావడం, అతనికి శిక్ష పడేలా చేయాలని చూడడం ఏంటిది? అతను పేదవాడే కావచ్చు, పనివాడే కావచ్చు, కానీ ఈరోజు మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ పేదవాడే. నాకు రామచంద్రయ్య రుణం తీర్చుకునే అవకాశం రాలేదు. అతన్ని కాపాడి రుణం తీర్చుకునే అవకాశం నీకైనా వచ్చింది. వదలొద్దు ప్రేమ్, ఎవరి కోసం ఈ కేసు వదలొద్దు. ధర్మానికి ఆ అనే అక్షరం తగిలించి ఈడ్చుకుపోతున్నారు చాలా మంది. వాళ్లలో నువ్వు ఉండద్దు ప్రేమ్. ధర్మం వైపు నిలబడు, ధర్మం కోసం పోరాడు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను నాన్న. వారం రోజులు కేసు వాయిదా వేయించగలిగాను, కానీ ఆయన నిరపరాధని ఒక్క సాక్ష్యం కూడా సంపాదించలేకపోతున్నాను. ఎక్కడో జరిగిన హత్యలకి ఇక్కడ సాక్ష్యాలు ఎలా దొరుకుతాయి? ఆ సంస్థానానికి వెళ్ళి అక్కడ ప్రయత్నిస్తే నీకేమైనా సాక్ష్యాలు దొరకచ్చు. ప్రేమ్, ఎందుకో మీ అమ్మ కూడా అక్కడికి వెళ్తానంటుంది. మీ అమ్మ నిన్ను అక్కడ చూడడం మంచిది కాదు. అందుకే తనకన్నా ముందు నువ్వు వెళ్తే మంచిది. మీరు చెప్పింది కరెక్టే నాన్న. నెక్స్ట్ వాయిదాకి ఎక్కువ టైం కూడా లేదు. బాబుని సమస్యల్లోకి నెట్టడం లేదు కదా. సమస్యల వ్యూహంలోకి వెళ్ళి ఓడిపోవడానికి నా కొడుకు అభిమన్యుడు కాదు, న్యాయం అనే గాంధీవాన్ని పట్టుకున్న అర్జునుడు. ప్రౌడ్ ఆఫ్ యూ మై బాయ్. ఆ రాజవంశం పాలిట రాక్షసులు ఈరోజు గొప్పవాళ్ళు, పెద్ద మనుషులు అయ్యారమ్మా. నిజం తెలిసిన ఎవ్వరిని వాళ్ళు బతకనివ్వరమ్మా. చామ్ రా. నువ్వే రా బాబు. చామ్, తొందరగా వెళ్దాం పద. ఏమైంది బాబు? అంత టైం లేదు, ముందు వెళ్దాం పద. అయ్యో కారెక్కు. అది కాదు, ఎక్కడికి వెళ్తున్నాం? రాజ సంస్థానానికి.
అక్కడికెందుకు? నెక్స్ట్ వాయిదాకి ఎక్కువ టైం లేదు. ఇక్కడ నువ్వు చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. ఇంకెవరున్నారా అని ఆలోచించి టైం వేస్ట్ చేయడం కంటే అక్కడికి వెళ్తే మనకేమైనా ఆధారాలు దొరకచ్చు కదా. నాకున్న ఆధారమే రాజుగారు రాణిగారు. వాళ్లే ఈ లోకం విడిచి వెళ్ళిపోయారు బాబు. ఇంకా మాకు ఏ ఆధారం దొరుకుతుంది? ట్రై చేద్దాం చామ్. ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో అక్కడే ఆధారాలు సాక్ష్యాలు దొరికే అవకాశం ఉంటుంది. అటు రమమ్మ వాళ్ళు కూడా బయలుదేరారు. ఏంటి? అమ్మగారు వాళ్ళు ఎందుకు? రామచంద్రయ్య గారి ఫ్యామిలీ ఎవరో తెలుసుకుందామని. ముఖ్యంగా ఆయన్ని కాపాడాలని చూస్తున్న ఆ కూతురెవరో తెలుసుకుందామని. అంటే నీ గురించి తెలుసుకుందామని. మరి నేను అక్కడ అమ్మగారికి కనిపిస్తే ప్రమాదం కదా? నేను కనిపించిన ప్రమాదమే. కేసు వాదించిన నా గురించి కూడా మామయ్య ద్వారా తెలుసుకోవాలని ట్రై చేస్తోంది రమమ్మ. మరి అలాంటప్పుడు మనం వెళ్ళకపోవడమే మంచిది కదా? అమ్మ గురించి ఆలోచించి ఆగిపోతే మీ నాన్నకి శిక్ష పడకుండా కాపాడలేం. నువ్వేం టెన్షన్ పడకు. రామమ్మ వాళ్ళకంటే ముందే వెళ్ళు. మన ప్రయత్నం మనం చేద్దాం. మనకిప్పుడు సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. రా కారెక్కు. ఆ రామచంద్రయ్య ఫ్యామిలీ మనకి దొరుకుతుందంటావా? ఇంత దూరం మనం వెళ్తుంది అందుకే కదమ్మా. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని పట్టుకుందాం. ఆ రామచంద్రయ్య ఇన్నేళ్లకి కనిపించి మన గతాన్ని మనకి గుర్తు చేశాడు. రాజుగారి మీద రాణిగారి మీద వాడి విశ్వాసం ఇంకా మారలేదు. కాబట్టి వాడింకా పనివాడిగానే బ్రతుకుతున్నాడు. జైల్లో మగ్గుతున్నాడు. వాడిలా మన మీద ఇంకా కక్షగట్టి ఉంటాడని నేను ఊహించలేదమ్మా. వాడి కుటుంబం దొరికితే వాడి కోపాన్ని వాళ్ల కళ్ళల్లో కనిపెట్టేయచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత మన సంస్థానానికి వెళ్తున్నాం. అక్కడ మనకి సంబంధించిన సాక్ష్యాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఏదో ఒక రోజు ఈ రామచంద్రయ్యలా వాటితో మనకి సమస్య రావచ్చు. అందుకే అవేవి దొరకకుండా వాటిని నాశనం చెయ్యాలి. అలాగే అక్కడికి వెళ్ళాక ఆ పని ఈ పని రెండు పూర్తి చేద్దాం.